ఈ సరికొత్త ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ డేటా అనేది న్యూ ఆయిల్ అని చెప్పొచ్చు. అంతకు మించింది ఏదీ లేదు. అయితే రీసెంట్గా ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్, ఐర్లాండ్లో ఈ డేటా ప్రొటెక్షన్ సంబంధించిన కమిషన్ టిక్ టాక్ మీద భారీ ఫైన్ వేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే $601 మిలియన్ ఫైన్ వేసిందనమాట. ఎందుకు టిక్ టాక్ మీద ఐర్లాండ్కి ఎంత కోపం అంటే, టిక్ టాక్ మనందరికి తెలుసు, టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్, ఇదంతా కూడా చైనీస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు టిక్ టాక్లోంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చైనీస్ సర్వర్స్లో స్టోర్ చేస్తున్నారంట. అసలు మా డేటా, యూరోప్కి సంబంధించిన డేటా చైనీస్ సర్వర్స్లో చాలా ఉంది. దానికి మా జీడీపీఆర్ కింద ఏదైతే మనం స్టాండర్డ్స్ చెప్పామో, అంటే యూరోపియన్ యూనియన్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో డేటా ప్రొటెక్షన్ లేదనమాట. టిక్ టాక్ డేటా మొత్తం కూడా యూరోపియన్ యూనియన్ సంబంధించిన అక్కడ ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం కూడా చైనీస్ సర్వర్స్లో స్టోర్ అవుతుంది. దాంతో ఈ విషయం తెలిసి ఏదైతే టిక్ టాక్ యూరోప్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఐర్లాండ్లో ఉన్నాయి కాబట్టి ఐర్లాండ్ వాళ్ళు దీన్ని కనిపెట్టి ఇమీడియట్గా టిక్ టాక్ మీద ఫైన్ వేశారు. $601 మిలియన్ ఫైన్ వేశారనమాట. అంటే యూరోస్లో చెప్పాలంటే 530 మిలియన్ యూరోస్. ఐర్లాండ్ వాళ్ళ డేటా ప్రొటెక్షన్ అథారిటీస్ చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తూ, టిక్ టాక్ చేసే పనులు కండెమ్ చేస్తూ, యూరోపియన్ ప్రైవసీ రూల్స్ టిక్ టాక్ వయోలేట్ చేసిందని చెప్పి టిక్ టాక్ యొక్క పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ సేకరించి కంప్లీట్గా టిక్ టాక్ మీద విపరీతమైన ఫైన్ వేశారనమాట. మనం చూస్తే ఐర్లాండ్లో చాలా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. అమెజాన్, గూగుల్, మెటా, ఎక్స్, చాలా యూరోప్కి చెందిన హెడ్ క్వార్టర్స్. అంటే యూరోప్లో ఎక్కడైనా పెట్టాలంటే డబ్లిన్లో పెడతారు, ఐర్లాండ్లో పెడతారనమాట. 27 యూరోపియన్ దేశాలకు సంబంధించి కంప్లీట్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఐర్లాండ్ గమనిస్తూ ఉంటుంది. అంటే కేవలం ఐర్లాండ్లో హెడ్ క్వార్టర్స్ ఉన్న నా ఒక్క దేశం గురించి కాదు, 27 యూరోపియన్ యూనియన్ దేశాల గురించి కూడా ఐర్లాండ్ ఆలోచిస్తుంది అనమాట. ఇక్కడ ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు ఈ టిక్ టాక్ యాప్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ పీపుల్ వాడతారంట. ఈ టిక్ టాక్ యాప్ అనేది యూరోపియన్ యూనియన్స్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ కంప్లీట్గా వయోలేట్ చేసిందని చెప్పి ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీస్ వాళ్ళు ఇప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నారనమాట టిక్ టాక్ పైన. మనందరూ తెలుసు, ఆల్రెడీ ఇండియా 4 సంవత్సరాల క్రితమే టిక్ టాక్ని భారతదేశంలో బ్యాన్ చేశారనమాట. ఇదే విధంగా 2023లో కూడా టిక్ టాక్ మీద ఐర్లాండ్ వాళ్ళు చిల్డ్రన్ డేటా, పిల్లలకు సంబంధించిన డేటా ఇదంతా లీక్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ అప్పట్లోనే 345 మిలియన్ యూరోస్ని అప్పట్లోనే పనిష్మెంట్ కింద వేశారనమాట. అదేవిధంగా చైనా బేస్డ్ కంపెనీ హువావే, మనకు తెలుసు టెక్నాలజీ కంపెనీ, అది 5G రోల్అవుట్ చేసింది, ఇప్పుడు 6G కూడా రోల్అవుట్ చేయబోతుంది. చాలా దేశాలు, అది యూకే కావచ్చు, స్పెయిన్ కావచ్చు, చాలా దేశాలు హువావేని నమ్మలేదు. ఎందుకంటే హువావేకి కనుక బిజినెస్ ఇస్తే మన దేశాల్లో, హువావేని కనుక ఎంటర్ కానిచ్చి కొత్తగా 6G టెస్ట్ బెడ్లోనో 5Gలోనో ఇన్వాల్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా మన డేటా అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హువావే స్పైగా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక చైనీస్ కంపెనీ కాబట్టి మనం ఎవరం దాన్ని నమ్మలేదు. చాలా దేశాలు వాళ్ళ కంట్రీలోకి హువావేని రానివ్వలేదన్నమాట. చైనీస్ బేస్డ్ యాప్స్ కానీ, చైనీస్ బేస్డ్ కంపెనీస్ కానీ వీటిని ఒకంత పించ్ ఆఫ్ సాల్ట్తోనే గమనిస్తున్నాయి ప్రపంచ దేశాలు.